పరిశుద్ధాత్మ అభిషేకం కొలతగా రావాలంటే మొదట నువ్వు గిలగాలుకురా. నీ మీద ఉన్న చెడ్డ మాట, చెడ్డ అభిప్రాయం, చెడ్డ అవమానం, నీ మీద ఉన్న అవమానం తొలగిపోవాలి. ఆవేశపరుడవు, కోపదారుడవు, అసూయపరుడవు, స్వార్థపరుడవు, వ్యభిచారివి, ఈ నింద, ఈ అవమానం దొర్లించిపోవాలి. నీకున్న బంధాలు తెంచివేయబడాలి. సున్నతి ద్వారా నువ్వు దేవునితో ఒక నిబంధన చేసుకోవాలి. అది గిలగాల అనుభవం. తరువాత నీవే దేవునికి బలిపీఠం కట్టి నిన్ను అర్పించుకోవాలి. బేతేలులో నీ పానాన్ని, నీ ప్రాణాన్ని పానార్పణంగా, నూనెగా ఎత్తిపోయాలి. అప్పుడు నువ్వు దేవుని ఇల్లుగా మార్చబడతావు. పరిశుద్ధాత్మని నడిపించినప్పుడు ఎరుకోకు వెళ్ళాలి. ఎరుకో అంటే నీ సాక్షి జీవితమే పరిమళ వాసన వెదజల్లేదిగా ఉండాలి. యోర్దానుకు దాటాలి. పరిశుద్ధాత్మని నడిపిస్తున్నప్పుడు అంటే పాపం విషయమై చచ్చిన అనుభవానికి వస్తే అభిషేకము నీ మీదకి దిగి వస్తుంది. పరిశుద్ధాత్మ రెండింతలై నీ మీదకి దిగి వస్తుంది. స్తోత్రం. మరి నువ్వు వెళ్ళగలవా? పరిశుద్ధాత్మని నడిపిస్తున్నప్పుడు చీలమండలిలోకి వెళ్ళగలవా? పరిశుద్ధాత్మని నడిపిస్తున్నప్పుడు మోకాల్లోకి రాగలవా? పరిశుద్ధాత్మని నడిపిస్తున్నప్పుడు యాజక రూపమైన యాజకుడవై నీవే దేవునికి ఒక హోమ రూపమైన యాజకత్వం చేయగలిగిన స్థాయికి నువ్వు రాగలవా? పిల్లలారా, నీవే దేవునికి తండ్రి చిత్తమును నెరవేర్చి పరిశుద్ధాత్మ ఆధీనంలో అప్పగించుకున్నంత స్థాయికి రాగలవా? అయితే నీ కొరకు అభిషేకం కాచుకొని కూర్చుంటుంది. పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీద దిగి వస్తుంది. ఆయన ఆత్మ నీ మీద దిగి వచ్చినప్పుడు సమస్యలను జయించు, శత్రువును జయించు, పాపమును జయించు శక్తిని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. మరి నీ అనుభవం ఎలా ఉందని అడుగుతున్నా. నీ ఆధ్యాత్మిక అనుభవం ఎలా ఉంది? ఆనోకు కాలంలోనే దేవునితో నడిచేశారండి భక్తులు. అబ్రహాము కాలంలోనే బలిపీఠాలు కట్టి దేవునికి ప్రార్థనలు చేసేసారండి. దేవుడు వెళ్ళిపోయినా కూడా ఇంకా దేవుని సన్నిధిలో నిలిచిపోయే గొప్ప ప్రార్థన అనుభవం అబ్రహాం కాలంలోనే ఉందండి. దావీదు కాలంలోకి వచ్చేసరికి వారే దేవునికి యాజక రూపమైన రాజ్యమై దేవునికి పరిచారకులుగా, యాజకులుగా తమను తాము ప్రతిష్ఠించేసుకున్నారండి. దేవుని కొరకు యాజకులుగా మార్చబడ్డారండి. యేసయ్య కాలం వచ్చేసరికి పరిశుద్ధాత్మ ఆధీనంలో పనిచేయటం మొదలెట్టారండి. పరిశుద్ధాత్మ సంపూర్ణంగా పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉన్నారండి. మరి యేసయ్య వచ్చి వెళ్ళిపోయి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మన మధ్యకి పంపి 2000 సంవత్సరాలై మరి పెళ్లి వయసు వచ్చేసింది. మరి నువ్వేంటి? నీ ఆత్మీయ స్థితి ఎక్కడుంది? నీ ఆత్మీయ స్థితి ఎక్కడుంది బిడ్డ? రేపు వచ్చినప్పుడు పెళ్లి కుమార్తె వరుసలో ఉంటావా? నువ్వు భోజనాలకు వెళ్ళే వరుసలో ఉంటావా? పెండ్లి కుమార్తె వేరు, పెండ్లి విందుకు వెళ్ళేవారు వేరు. ఇప్పుడు యేసయ్య ఒక ఉపమానంలో చెప్పాడు. ప్రకటన గ్రంథం ఆఖరి వచ్చిన అంటాడు, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అంటే ప్రభు వచ్చినప్పుడు పెండ్లి కుమార్తె వెళ్ళిపోతుంది. మరి పెండ్లి విందుకు వెళ్ళిన వారు ఎవరు? వాళ్ళ బ్యాచ్ వేరు, తిండి బ్యాచ్. పెండ్లి కుమార్తె కాదు. పెండ్లి కుమార్తె వేరు. సంఘంలో ఎత్తబడే వధువు సంఘం వేరు. ఎత్తబడే వధువు సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది తెలుసా? శ్రమల కాలానికి ముందు ఎత్తబడేది వధువు సంఘం. 7 ఏండ్ల శ్రమల కాలంలో సంఘం ఉండదు. 7 ఏండ్ల శ్రమల కాలానికి ముందు వస్తాడు. ఆయన భార్యగా అలంకరింపబడిన వారిని తీసుకుని వెళ్ళిపోతాడు. మధ్యలో శ్రమల కాలం మధ్యలో గుంపు ఎత్తబడుద్ది, తిండి బ్యాచ్. హలో, పెండ్లి విందుకు వెళ్తారనమాట వీళ్ళు. అక్కడికి వెళ్ళినోడు కూడా ఒకటి పెండ్లి వస్త్రం ఉంటుంది. మళ్ళీ ఆ నెత్తి చీకట్లో పడేస్తారు. పెండ్లి విందుకు వెళ్ళే బ్యాచ్ వేరు. వాళ్ళు పెండ్లి కుమార్తెలు కాదు, ఆయన స్వాస్యములు వాళ్ళకి హక్కుదారులు కాదు. మరి నువ్వే వరుసలో ఉంటావు? శ్రమల కాలంలో ఎత్తబడే వరుసలో ఉంటావా? శ్రమలకు ముందు ఎత్తబడే వరుసలో ఉంటావా? ఏమో, ప్రభు రాబోతున్నాడు. ఇప్పటికే నువ్వు రక్షింపబడి 15-20 సంవత్సరాలు అయిపోయింది.
30 అయిపోయింది, 40 అయిపోయింది. శీలమండలిలో ఉతకని వచ్చిందా నీ భక్తి? కనీసం దేవునితో, విత్ గాడ్, దేవునితో ప్రయాణం చేస్తున్నావా? దేవునితో నడవగలుగుతున్నానని చెప్పుకోగలుగుతున్నావా? పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడని చెప్పగలుగుతున్నావా? అబ్రహాం వలె ప్రార్థించే లేవలే స్థితి, ప్రార్థనలో మిళితమైపోయే స్థితి నీకుందా? బలిపీఠాలు కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసే అనుభవం నీకుందా? ప్రార్థన నడిపింపు ఉందా? మోకాళ్ళ అనుభవం ఉందా? పరిశుద్ధాత్మని నడిపిస్తుంటే నీవే ఒక యాజకుడివై, నీవే ఒక పరిచారకుడివై దేవుని రాజ్యాన్ని కట్టే స్థాయికి ఎదిగావా? అది మొదలవుతు. పరిశుద్ధాత్మని నడిపిస్తుంటే ఆత్మ చిత్తానికి పరిశుద్ధాత్మ ఆధీనంలో పనిచేయగలుగుతున్నావా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోమని ప్రభు పెట్టి మనవి చేస్తూ, నిజంగా పరిశుద్ధాత్మ నదే నీలోండి ప్రవహిస్తుంటే నీ ఆత్మీయ స్థితి ఎక్కడ వేసావా గొంగడి అంటే అక్కడ ఉండదు. పరిశుద్ధాత్మ నదే నీలో ఉండి ప్రవహిస్తుంటే నీ ఆత్మీయ స్థితి శీలమండిలో నుండి మోకాళ్ళ లోతు నుండి మొలలోతు నుండి ఈదలేనంత లోతుకు నువ్వు వెళ్తావో. ఆ కృపను పొందుకోమని ప్రభు పెట్టి మనం చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడి మాటలను ఆస్వాదించును గాక.